నమస్కారం. ముందుగా వీరనారి చాకలి ఐలమ్మ ఆవిష్కరణ చిత్రపటం ఆవిష్కరణ కావిస్తూ ఆంగ్లంలో వీరనారి పైన అద్భుతమైనటువంటి ఒక గేయం లాంటి, ప్రతిజ్ఞ లాంటి, ప్రార్థన లాంటి, శపథం లాంటి ఆంగ్ల కవితను రచించిన సంధ్యా విప్లవ్ గారికి నేను అభినందన తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో ఈ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చెల్లె, వైస్ ఛాన్సలర్ని చెల్లె అని అనొచ్చు తెలియదు కానీ నేను అనేస్తున్నాను, చెల్లి సూర్య ధనుంజయ్కి, అలాగే ఇప్పటిదాకా మనల్ని మన దేశంలో ఉన్న స్త్రీమూర్తులకి, ముఖ్యంగా వెనుకబడిన పనిపాటల స్త్రీమూర్తుల యొక్క జీవితాలని, ఈ దేశానికి వాళ్ళు ఎలా భూమికలైనారో, ఎలా కర దీపికలైనారో, ఎలా దారి దీపమైనారో వివరించినటువంటి ఐలయ్య గారికి నేను నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్న పాషం యాదగిరి చాలా సీనియర్ జర్నలిస్ట్, గొప్ప వక్త. ఒక్క ఫోన్ చేస్తే భోజనం చేసినావా అని కాకుండా ఒక అద్భుతమైనటువంటి, ఒక ఎక్కడో నాకు తెలియని విజ్ఞాన ప్రపంచంలోని ఒక విషయాన్ని తీసుకుని మాట్లాడతాడు తప్ప, నువ్వు తిన్నావా, ఇవాళ ఏం చేశావు, ఏం పాటలు రాసావు కాదు. నాకు నేర్పించేటువంటి నా కాలేజీ మిత్రుడు, కాలేజీ సహచరుడు పాషం యాదగిరి. మేమిద్దరం ధర్మవంత్ కాలేజీలో చదువుకున్న వాళ్ళం. ఎంటీ ఖాన్ గారు లాంటి వాళ్ళ దగ్గర స్టూడెంట్గా ఉన్నవాళ్ళం. అలాగే వేదిక మీద కూర్చున్న డాక్టర్ పూర్ణిమ గారు, ఎదురుగా ఉన్నటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా వీరనారి చాకలి ఐలమ్మ కుటుంబం వాళ్ళందరూ వచ్చినారు. నాకు వాళ్లను రప్పించడం అనే విషయం ఏదైతే ఉందో, ఎవరైతే ఆ ఆలోచన చేశారో అది చాలా గొప్ప ఆలోచన. వాళ్ళు లేకుండా ఐలమ్మ చిత్రపటం, ఎందుకంటే ఐలమ్మ చిత్రపటం అక్కడ ఉంది, కానీ నిజంగా ఐలమ్మ చిత్రపటాలు ఎవరు అంటే వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ ఐలమ్మ యొక్క ఫోటోలు మాత్రమే. డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు వాళ్ళ అమ్మను, నువ్వు ఒక ఫోటో దిగకపోతేవమ్మా, నువ్వు వద్దనుకుంటా వాయిదా వేస్తేవి, ఇప్పుడేమో ఇలా అయింది అంటే వాళ్ళ తల్లి అన్నదంట, నాకు వేరే ఫోటో ఎందుకురా, నా ఫోటోవే నువ్వు కదరా కొడుకా అందంట. అన్నట్టు చాకలి ఐలమ్మ వీరనారి యొక్క ఫోటో అక్కడ ఉంది నిక్షిప్తమై. కానీ వాళ్ళను చూస్తున్నప్పుడు వాళ్ళందరిలోనూ చాకలి ఐలమ్మ యొక్క విగ్రహం కాదు, ఆమె జీవితం, ఆమె యొక్క రూపం సజీవంగా చూసే అదృష్టం ఆ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళందరినీ. సార్ నేను మనవణ్ణి, ఇగో వీడికి ఇలా అని చెబుతా ఉంటే నాకు చాలా రోమాంచితమైపోయినాను. మొదలుగా నేను ఎవరూ సాహసించని, ఏ ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు సాహసించని ఈ మహిళా యూనివర్సిటీకి, హ్యూమన్ యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టాలని కంచె ఐలయ్య గారు, ఎంత కోన్సిడెన్స్ చూడండి, ఆమె ఐలమ్మ ప్రపోజ్ చేసింది ఐలయ్య. ఐలయ్య గారు ఇంకా మిగతా పెద్దలు చెప్పగానే ఒప్పుకుని అదే వేదికపై నుండి ఒక విప్లవాత్మకమైన ప్రకటన చేసిన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు, ఒక రచయితగా, ఒక కవిగా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను.
కేవలం ప్రకటించడమే కాకుండా 500 కోట్లకు పైచిలు శాంక్షన్ చేస్తూ ఇంకా ఎంత కావాలన్నా చేస్తాను అని అన్నటువంటి సాహసిక ముఖ్యమంత్రి, సాహసి అని కావాలని అండర్లైన్డ్గా చెప్తున్నాను, సాహసిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను ఇవాళ గుర్తు చేసుకుంటున్నాను. అలాగే ఒక మహాత్మా జ్యోతిఫులే గురించి జ్ఞాపకం చేసుకుంటే, ఒక సావిత్రి గారిని మహిళా విద్య ప్రపంచానికి ఆమె ఒక మూల విరాట్, ఒక మూల ధాతువు అని అన్నట్టుగా రాజుల మీద తిరుగుబాటు చేసినటువంటి ఒక ట్రైబల్ లేడీస్, తల్లి కూతుళ్ళు, వాళ్ళను తలుచుకుంటే ఒక సమ్మక్క సారలక్క కనిపించినట్టుగా, ఒక రుద్రమాదేవి కనిపించినట్టుగా, ఇవాళ తెలంగాణ పోరాటాన్ని తలుచుకుంటే కనిపించే ఏకైక స్త్రీమూర్తి చాకలి ఐలమ్మ మాత్రమే. ఎంతసేపు ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమాదేవి, ఇంకా కాళికాదేవి, శ్రీలక్ష్మి, సరస్వతి, ఇవన్నీ కొన్ని మనం చూడని పేర్లు, కొన్ని మనం వినికిడిగా విన్న పేర్లు మాత్రమే. కానీ మనతో నడిచి, మనతో గడిపి, మన కోసం పోరాటం నడిపినటువంటి చాకలి ఐలమ్మను తలుచుకుంటే మన ప్రతిబింబంలా కనిపిస్తుంది, మన అమ్మమ్మలా కనిపిస్తుంది, మన నాన్నమ్మలా కనిపిస్తుంది. సరస్వతి లేదా శారద మహిళ అని పెట్టితే కాదనేది ఏం లేదు. కానీ చాకలి ఐలమ్మ అనే పేరు పెట్టడంలో, ఆ పేరు ప్రతిపాదించడంలో ఒక గొప్ప విప్లవాత్మకమైన మార్పును మేము బతికుండగానే చూస్తున్నాము అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో, నిజంగా నేను బతికుండగానే అనేక సార్లు ఈ వీధిలో, ఈ కాలేజీలో నడుచుకుంటూ యాదగిరితో పాటు ముచ్చట్లు పెట్టుకుంటూ, ఇవన్నీ స్తంభాలు చూసుకుంటూ ఇవన్నీ గడిపిన వాళ్ళం. ఈ పేరు భవిష్యత్తులో, ఈ పేరుకి, ఈ యొక్క యూనివర్సిటీకి, విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు వస్తుందని మేమైతే కలలో ఊహించలేదు. ఆ కలను నిజం చేసినటువంటి వాళ్ళందరికీ పేరున నేను ఈ సందర్భంలో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కంచైలే గారు వారి యొక్క ఉపన్యాసాలు ఇప్పుడు కాదు, 40 ఏళ్ళ క్రితమే నేను జగిత్యాలలో విన్నాను. మా విద్యా సదస్సుకు వచ్చి ఆయన పనిపాటల వాళ్ళ గురించి మాట్లాడి, ఆయన ఉపన్యాసం ఇచ్చిన తరువాత ఆ ఉపన్యాసం పేరుల మీద నేను ఒక పాట రాశాను సార్. అది మీకు ఇంతవరకు చెప్పలే. శరత్చంద్ర చట్టోపాధ్యాయుని రవీంద్రనాథ్ ఠాగూర్ బాగా రాస్తారండి, మీరు కూడా బాగా రాస్తారు, కానీ ఎందుకో మాకు రవీంద్రనాథ్ ఠాగూరు అంత దూరం అనిపిస్తుంది, మీరేం బాగా దగ్గర అనిపిస్తుంది అని అంటే, శరత్చంద్ర అన్నట్ట, నేను రాసేది మీకోసం, ఆయన రాసేది నా కోసం అన్నట్టు. నా పాటలు మీకు బాగా ఉన్నాయి అంటే దాని అర్థం కంచె ఐలయ్య గారు లాంటి, పాశం యాదగిరి లాంటి ఒక మేధావుల యొక్క స్పర్శ, సంపర్కం, ఉపన్యాసాలు, జ్ఞానం విన్నందువల్లే మా పాటలు మీకు నచ్చుతాయన్న విషయాన్ని నేను ఈ సందర్భంలో సవినయంగా తెలియజేస్తాను. పరికరాలు పుట్టించిన తెలివి కష్టజీవిది. కంచె ఐలయ్య గారు కనబడకుండా నన్ను రాపించినటువంటి చెయ్యి, కనిపించని హస్తమేదో కదిలించింది చెయ్యి అంటాం మేము సినిమాల్లో. అలాగే ఆయన కనిపించకుండా ఈ పాట నా చూత రాయించారు. పరికరాలు పుట్టించిన తెలివి కష్టజీవిది, పనినొక సంస్కృతి చేసిన ఘనత కష్టజీవిది, కష్టజీవులందించిన శ్రమ సంస్కృతి మనది. ఓ కష్టజీవులందించిన శ్రమ సంస్కృతి మనది. ఎలా? దూరముంచి జిట్ట పొలిని మట్టుబెట్టి తీరాలని, దూరముండి జిట్ట పులిని మట్టుబెట్టి తీరాలని, కొండ తల్లి కన్న కొడుకు గుండెను గిల కొట్టినాడు, పచ్చి కట్టె నుంచి తాడు చుట్టి ధనువు చేసినాడు. మొదటి యంత్రమది, వితౌట్ పెట్రోల్,
వితౌట్ పెట్రోల్ అండ్ వితౌట్ అణువు పరమాణువు బటన్స్ లేకుండా మొదటి యంత్రమది చేసిన మొనగాడు గిరిజనుడు. ట్రైబల్ మొదటి యంత్రమది చేసిన మొనగాడు గిరిజనుడు. హుంకారం చేసి ధనుష్టంకారం సలిపినాడు. ట్రాజడీ ఎక్కడుందంటే గిరిజనుడు హుంకారం చేసి ధనుష్టంకారం సలిపినాడు. కానీ ఆ ధనువును పట్టినోడు అర్జునుడై వెలిగినాడు. పరికరాలు పేరొకరిది ఊరొకరిది అంటే ఇదే. అలాగే చరరరరరరరరరర చర్రుమని చరరరరర చెర్రుమని ఉరిమి వాన కురుస్తుంటే రివ్ 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 రివ్మని చల్లగాలి ఎముకలు కొరికేస్తుంటే చెట్ల రాపిడీల నుండి చెలరేగిన నిప్పు కాంచి జకముక దూదిని పట్టి చెకుముకి రాయిని కొట్టి సంచారపు జాతి నిప్పు సంచిని పుట్టించింది. కానీ ఆ రవ్వను తెలిసి లైటర్ కనుగొన్నోడొక బిర్లా. అదనమాట జరిగింది. ఇలాంటి ఒక కొత్త కాన్సెప్ట్, ఇది వీళ్ళు చేస్తే అది వాళ్ళకెళ్ళింది అనే విషయాన్ని, ఈ తాత్వికతను నేను గ్రహించింది కంచె ఐలయ్య గారి యొక్క ఉపన్యాసం వల్ల అని ఈరోజు ఆయనకు చాకలి ఐలమ్మ వీరనారి వేదిక నుండి వారికి నేను ధన్యవాదాలు చెప్పేటువంటి అవకాశం కలిగించినటువంటి సంధ్యా విప్లవ్కి నేను నా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఒకసారి చాకలి ఐలమ్మని నువ్వు చూస్తే ఇంత బక్కగున్నావు, ఇన్ని బాధలు పడుతున్నావు, ఏంది అని ఒక ఆమె అంటే, అవు మళ్ళా సూదిలకెళ్ళి ఈగాలే. వాట్ ఏ బ్యూటిఫుల్ వర్డ్స్ సార్. సూదిలకెళ్ళి ఈగాలన్నదంట. అంటే అంపశయ్య మీద నడవాలా అనలా, అగ్నిలోంచి పరిగెత్తాలా అనలా. ఈ బానిస విముక్తి కావాలంటే, ఈ దొరల జాగీర్దారితనం పోవాలంటే మనం ఒక బలి వేదిక నుండి, బలి వాహిక నుండి మనం కదలాలి, కదిలించాలనే మాటని ప్రజల భాషలో చెప్పిన ఒక కావ్యం. వాక్యం రసాత్మకం కావ్యం అంటామే, అలాగే ఇక్కడ వాక్యమం విప్లవాత్మక కావ్యం, రసాత్మక కాదు. సూర్యధనంజయ్ గారు వాక్యం విప్లవాత్మక కావ్యం అనేటువంటిగా సూదిల నుండి ఈగకపోతే ఈ యొక్క స్వాతంత్ర్యం వచ్చేది కాదు అని చెప్పిన ఐలమ్మ గారి మాట అద్భుతమైనటువంటి మాట. అది మాట కాదు, పెద్ద తూట. పాలకుర్తి శివంగి తెలంగాణ ఫిరంగి ఎవరన్నా ఉన్నారంటే ఐలమ్మ మాత్రమే. అలాగే ఒక యుద్ధంలో, ఒక శోకంలో, ఒక ఉక్కు పాదాల కింద అణచబడి నలిపివేయబడి నిత్యం నరకయాతన పడుతూ తన యొక్క గుండెలోని రక్తమే కన్నీళ్లుగా ప్రవహిస్తున్నటువంటి ఒక స్త్రీమూర్తి, ఒక బాధితురాలు ఒక మాట శపిస్తే, ఒక్క మాట వదిలితే అది అప్పుడు కాకుండా 10 ఏళ్ల తర్వాత అయినా 20 ఏళ్ల తర్వాతనే నిలబడుతుందంటే అది చాకలి ఐలమ్మ రేపాక రామచంద్రారెడ్డి ఇసునూరు దొరను మీ పీఠకం కూలిపోతుందిరా రే, మీ గడిల గడ్డి మొలుస్తుందిరా రే అన్న చెప్పిన ఆమె మాట 10 ఏళ్లకో 15 ఏళ్లకో కానీ మేం మాత్రం గడ్డి మొలవంగా చూసినాం. పీఠకం మొత్తం గంగల ఓంగ మేము చూసినాం, మీరు కూడా చూస్తున్నారు. అది ఆమె శపథం, ఆమె శాపం. ఇలా ఒక్కొక్క విషయం తలుచుకుంటుంటే సరే, సినిమాలలో ఇలాంటి విషయాలు
వస్తాయా, రాస్తారా అనే సందేహాన్ని ఐలయ్య గారు చెప్పినారు. ఇలాంటి అవకాశం నిజంగా గనక దొరికితే మాకు వచ్చినప్పుడు ఇప్పుడు అమ్మ చెప్పినట్టు, ఐలమ్మ చెప్పినట్టు సూదిలకెళ్ళి ఈగాలన్నది కదా, సూది బెజ్జంలకెళ్ళి, అట్లాగే మేము కూడా సూది దూరేంత గొప్ప పాట రాసే అవకాశం దొరికితే దాంట్లోకెళ్ళి సునామీలాగా వెళ్ళిపోయేటువంటి పాటలు సుద్దాల అశోక్ తేజ రాసినాడు. ఎస్, ఐఎమ్ ప్రౌడ్. నేను చాలా గర్వంగా చెప్తున్నాను. కాల్మొక్త బాంచను అని చెల్లె చెప్పింది. కాల్మొక్త బాంచేనని వంగితోగాల, కారడవి తల్లికి పుట్టానట్టేరో కొమురం భీముడో కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో. ఇది నేను రాసిన పాట, RRR సినిమాలో. జులుము గద్దెకు తలను వంచితోగాల, తుడుము తల్లి పేగుల పెరగనట్టేరో చర్మా మొలిచే దెబ్బకు అబ్బంటోగాల. ఒగాల, ఈ ఒగాల అంటే గ్రాంధిక భాషలో ఒకవేళ అని అవుతుంది, ఉపరితల భాషలో, పుస్తక భాషలో. కానీ నేను కావాలనే కొమరం భీముడు క్యారెక్టర్ కోసం తెలంగాణలో వాడుతున్నా. నువ్వు రాకపోతే ఒగాల ఏం చేయమంటావు? ఆ ఒగాలను తీసుకొచ్చి ఇందులో పెట్టాల్సి వచ్చింది. జులుము గద్దెకు చర్మా మొలిచే దెబ్బకు అప్పంటోగాల, చిలికే రక్తము చూసి చెదిరితోగాల, బుగులేసి కన్నీరు ఒలికితోగాల, భూతల్లి చనుబాలు తాగానట్టేరో కొమురం భీముడో కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో. కాలువై పారే నా గుండె నెత్తూరు, కాలువై పారే నీ గుండె నెత్తూరు, నేలమ్మ నుదుట బొట్టైతుంది చూడు, అమ్మ కాళ్లకు పారాణైతుంది చూడు, తల్లి పెదవుల నవ్వై మెరిసింది చూడు. కొమురం భీముడో పుడమి తల్లికి జనమా అరణమిస్తివిరో. అవకాశం దొరికినప్పుడల్లా అభ్యుదయమైనటువంటి, సామాజికమైనటువంటి, వెనుకబడ్డ జీవితాలలోంచి ఏర్చుకొని పేర్చుకొని ఉన్నటువంటి పదాలను వెండి తెర మీద చూపించేటువంటి అదృష్టం, అద్భుతం, ఆ అవకాశం దొరికినందుకు నేను ఆ పని నిండుగా గుండె ధైర్యంగా తల ఎత్తుకొని రాస్తున్నానని అంజయ్య గారికి నేను చెప్పడం ఈరోజు నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే సాకలి ఐలమ్మ వీరనారి పోరాడుతున్న కాలంలోనే ఒక మల్లు స్వరాజ్యం గారు పోరాడినారు. అట్లాగే మా నాన్నతో పాటు మా అమ్మ జానకమ్మ కూడా లోపల నెక్కర్ వేసుకొని, జేబులలో కారపొడి పెట్టుకొని, బొడ్లో కత్తి పెట్టుకొని, రజాకారులు అందితే కొంగుబట్టి లాగిన ఆ చీర వదిలేసైనా సరే పరిగెత్తిపోవాలి, దగ్గరకు వస్తే కారం చల్లి కడుపులో కత్తితో పడవాలని ట్రైనింగ్ తీసుకొని నాన్నతో పాటు పోరాటం చేసిన మా అమ్మ జానకమ్మలో కూడా ఐలమ్మ యొక్క స్ఫూర్తి ఉంది. కాబట్టి ఆ స్ఫూర్తితోనే నేను అనేకమైనటువంటి పాటలు రాయడం జరిగింది. అనేకమైన పాటలు సినిమాల లోపల ఒక దళిత స్పృహను తీసుకొచ్చినటువంటి సినిమాలు
దాసరి నారాయణరావు గారు తీసుకొచ్చినప్పుడు ఆ సందర్భమైనటువంటి ఒక బసివమ్మ, ఒక జోగిని లాంటి జీవితాలని కూడా నేను రాసే ప్రయత్నం చేసినప్పుడు మాతంగి అంటారు. నేనే మాతంగిని, నేనే బసివమ్మని, నేనే ఎల్లమ్మని, మాది గోళమ్మిని జాతర, ఎల్లమ్మ జాతర, తప్పెట మోతరా, తైతక్కలాడరా, మెడలను నరికే ముందర మేక పిల్ల కొలువురా, ఈ జాతర పేరు మీద కడజాతి పాతరా అని బసివమ్మ మీద రాసేటువంటి అవకాశం నాకు ఆ సినిమాలో నాకు దొరికింది. మల్లె మొగ్గన నేను మట్టి బొమ్మన, మల్లె మొగ్గన మట్టి బొమ్మన, పసుపు కొమ్మున ఈ పశువులకు అమ్మన, చీకట్ల తొక్కుతుంటారు, పగలేమో మొక్కుతుంటారు, మొల మీద కాలు పెట్టి తల మీద ఎక్కుతుంటారు, నా తల్లివి నువ్వంటారు, నన్నేమో పండమంటారు, ఊరుమ్మడి పెళ్ళానిగా నాకు పీట వెయ్యరా, నన్నెంగిలి చేసేందుకున్న ఎంగిలి మింగరా. ఇలాంటి పాటలు కూడా రాయడానికి అలాంటి మహానుభావుల యొక్క, అలాంటి వీరమూర్తుల యొక్క, వీర నారీమణుల యొక్క స్ఫూర్తి దీప్తి నన్ను నడిపించింది. సినిమా పాటల ద్వారా ఒక పరివ్యాప్తి కలిగించే అవకాశం నాకు సినిమా రచయితగా నాకు దొరికిందని ఈ వేదిక ముందు నుంచి మీకు నేను ప్రకటన చేస్తూ ఉన్నాను. అవకాశం దొరకాలి. నిజమే, సినిమా అంటే కమర్షియల్. సినిమాలో మేము వారు చెప్పినట్టుగా మేము రకరకాల పాటలు రాస్తాం, రకరకాల శరీరాలని కదిలించే పాటలు రాస్తాం. శ్రీశ్రీ గారు కూడా రాసినారు, శ్రీశ్రీ గారు కూడా శృంగారమైన పాటలు రాస్తున్నారు. కానీ ఆయన్ని ఒకరు అడిగారు, శ్రీశ్రీ గారు మీరు ఇది రాస్తున్నారు ఎందుకు అంటే, ఈ పాటలు రాస్తానయ్యా, కానీ ఎప్పుడో ఒక అవకాశం వస్తుంది, వచ్చినప్పుడు ఒక వీరుని కంఠం, వేయి గొంతుకల విప్లవ శంఖం, ప్రళయ జగన ఘన ఘనన పీఠం అనే రాసే పాట కోసం ఈ పాటలు కొన్ని రాస్తాం. అసలైన పాట వచ్చినప్పుడు సిసలైన శ్రీశ్రీ ఎవరో మీకు కనబడుతుంది అన్నాడు. అట్లాగే అసలైన పాటలు వచ్చినప్పుడు అశోక్ తేజ ఏదో కనబడతాడు, హనుమంతుని వారసుడు కనబడతాడు, జానకమ్మ కొడుకు కనబడతాడని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ స్ఫూర్తి ఇలాగే కొనసాగాలి. ఐలయ్య గారు, యాదగిరి గారు చెప్పినట్టుగా భారతదేశంలో ఉన్న అనేక మహిళా యూనివర్సిటీలకు కావచ్చు, ఇంకా వేటికైనా కావచ్చు, గొప్ప గొప్ప వీరుల యొక్క, వీరనారుల యొక్క పేరు పెట్టాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఈ ఆలోచన తీసుకురావాలని, రేవంత్ గారి లాగే ఓ గొప్ప సంస్కారానికి, ఓ గొప్ప విప్లవాత్మకమైన నిర్ణయానికి వాళ్ళందరూ కూడా పూనుకోవాలని ఈ సందర్భంగా, ఈ వేదిక సందర్భంగా నేను కోరుతున్నాను, ప్రకటన చేస్తున్నాను. ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశం చెల్లి సూర్య ధనంజయ చెప్పింది, అన్న మీరు కూడా ఆ ఐలయ్య గారు లాగా ఉపన్యాసం ఇస్తే బాగోదు, మేము ఎదురు చూసేది వేరే, మా పిల్లలు ఎదురు చూసేది వేరే అన్నందువల్ల మాటను పాటను కలనేతగా జమిలిగా నేను మాట్లాడాల్సి వచ్చింది, పాట్లాడాల్సి వచ్చింది. కాబట్టి ఈ అవకాశం వచ్చిన మీకు, వారికి, పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ, నమస్కారం. మరొక్కసారి సంధ్యా విప్లవ్కు నేను అభినందన తెలియజేస్తున్నాను. బాయ్.